రాష్ట్రంలో ఆర్ఎంపీలు, పీఎంపీ డాక్టర్లు ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి లోబడి పనిచేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్ఎంపీ, పీఎంపీలపై జరుగుతున్న దాడులు నియంత్రించేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలపై మంత్రి దామోదరతో సానుకూలంగా చర్చలు కొనసాగుతాయన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఆర్ఎంపీ, పీఎంపీలలో చెలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు. ఇవాళ 10 ఏళ్ళు చేయలేని వారు వచ్చి మీకు మేమేదో ఎలగబెడతామని చెప్తా ఉన్నాం. ఏంటి ఎలగబెట్టేది? ఏముంది వాళ్ళు చేయడానికి? ఏముంది వాళ్ళ ద్వారా? వచ్చిన ప్రతి ఒక్కరిని అడగలు, మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు దీని మీద ఎందుకు దృష్టి సాధించలేదు? ఇదే కాదు, చాలా మంది ఉద్యోగస్తుల సమస్యల్ని అసలు కన్నుతో కూడా చూడకుండా జారవిడిచినట్టు సందర్భం. ఇవాళ వచ్చి మేము ఇది చేస్తాం, అది చేస్తాము, ఇలా మేనిఫెస్టోలో పెట్టాం, మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చినామా లేదా? కుల సర్వే చేసినాం. ఎవరు చేయలే ఈ దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో, స్వాతంత్ర భారతదేశ చరిత్రలో కుల సర్వే ఎవ్వరు చేయనటువంటి పని ఇలా రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో చేసి చూపించినారు. రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు చట్టబద్ధత ఇవ్వబోతాం రిజర్వేషన్లో. దాంట్లో వీళ్ళు వస్తున్నారని చెప్తారని మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? ఇలా ప్రతి అంశంలో వారు చేయలేంది ఏదైతే చేస్తామని చెప్తే నమ్మే పరిస్థితులు మేము లేరు. చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది మీ సమస్యకు వచ్చి ఇతరత్ర చాలా సమస్యలు. ఇవాళ గాంధీ భవన్ తలుపు తట్టిన ప్రతి వాడికి న్యాయం చేసే దశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంత్రులతో మాడుతూ ఉన్నాం, ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఏ సమస్య ఎట్లున్నా పెద్దలందరితో సమాలోచన చేసి దాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ సమస్య తీవ్రత మీరు ఇంత నిశ్శబ్దంతో, ఇంత డిస్తో కూర్చుంటే మాకు అర్థమవుతా ఉంది. డెఫినెట్గా దీని మీద వీరంత తొందరగా ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి దీన్ని ఏ రకంగా ఛేదించాలో చేద్దాం. ప్రతి వాడు కార్పొరేట్ హాస్పిటల్ రాలేడు, ప్రతి వాడు లక్షల కోట్లు పెట్టుకోలేని వాడు కూడా వైద్యం అందించే విధంగా రాజీవ్ ఆరోగ్య స్థితికి వచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అది మేము 10 ఏళ్ళుగా అటకెక్కించినప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించినాం. కొన్ని కోట్ల రూపాయల మేరకు ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, నేను ఎటు రాసిన, కోదండరాం గారు రాసిన ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం. నిమ్స్లో ప్రైవేట్ హాస్పిటల్కి బంద్ చేస్తాం. కారణం మాకన్నా ఎక్కువ మీకు బాగా తెలుసు ఎందుకు మానేయాల్సి వచ్చిందో. అదేవిధంగా CMRY కూడా ఇస్తా ఉన్నాం. ఎన్ని వేల చెక్కులు సార్ మనం క్లియర్ చేసినాయి గత ప్రభుత్వంలో ఉన్నాయి? దాదాపు 30,000 చెక్కులు గత పాలకులు మిగిల్చిపోతే మేము ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చితే 30,000 చెక్కులు క్లియర్ చేసినాం. ఆ దశగా ఆలోచిస్తే కేసీఆర్ గారు, కోదండరాం గారిని నేను అభినందిస్తాను. ఉద్యోగుల పాత్ర పోయించి నేను కూడా అభినందిస్తాను. కానీ 10 ఏళ్ల పాలన చూసుకున్నప్పుడు శృతిలేని సంసారం నడిపి ఇలా మీలాంటి సమస్యలంతా కూడా గాలి వదిలేసి కనీసం చెప్పుకుందామంటే ధర్నా చౌకులు ఎత్తేసి వీళ్ళు ఇంత ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు. పొద్దున ఫోన్ చేశారు, పర్మిషన్ ఇబ్బంది ఉందని. నేను ఏసీపీకి చెప్పినాను, ధర్నా జరుగుతుంది, నేనే వస్తున్నాను, జరగాల్సిందే అని మాట్లాడాను. కారణం ఏంటంటే ప్రజల సమస్యలు విన్నవించుకునే అవకాశం ప్రభుత్వాలు ఇవ్వాలి. అది అయితేనే ప్రజా ప్రభుత్వాలు. ఇవాళ మీ సమస్యని అవగతం చేసుకుని సమయం పట్టవచ్చు, లేక నాకన్నా ఎక్కువ కోదండరాం గారికి దీని మీద అవగాహన ఉంది. డెఫినెట్గా కోదండరాం గారు, నేను, మినిస్టర్ గారు, సీఎం గారితో మాట్లాడతాం. దీన్ని ఏ రకంగా ఛేదిస్తే మీకు లాభం జరుగుతుందో ఆ దశగా డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. ఇలా రాష్ట్రంలో పరిస్థితులు మీరు తెలుసుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది? 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పు 65,000 కోట్లు మాత్రమే, 65,000 కోట్లు మాత్రమే. ఇలా 10 ఏళ్ల పాలన, గత పాలనలో మన అప్పు 6.5 లక్షల కోట్లు తీసుకొచ్చి మొత్తం కలిపి 7.5 లక్షల కోట్లు అప్పు చేసినారు. ఇవాళ వైద్యం చేయడానికి ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థ అనేది ఏర్పడ్డది. ఈ వ్యవస్థ ఇవాళ అనివార్యమయ్యాలి. ఇది గ్రామీణ స్థాయిలో ఉన్నది. ఇది రద్దు చేసేద్దామని మనం కోరుకోవటము ఇవాళ సమంజసము కాదు, అది సాధ్యమయ్యే విషయము కాదు. అది ఎందుకంటే అది గ్రామాల్లో ఉన్న దాంట్లో ఉన్న ఖాళీ నుంచి పుట్టుకొచ్చిన వ్యవస్థ. డాక్టర్ గారి మాటల్లో చెప్పాలంటే సమాజం తనకు తానుగా రూపొందించుకున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ ప్రజల అవసరం ఉంది కాబట్టి అది ఏర్పడింది కాబట్టి అది కొనసాగుతున్నది. ఈ కొనసాగుతున్న వ్యవస్థ ఇప్పుడు కొంతకాలం అయితే ఇది లేకుండా వైద్యం అందటం సాధ్యం కాదు అనేది నాకంటే చాలా బలంగా తానే డాక్టర్ అయి ఉన్న గోవింద్ రెడ్డి గారు విపులంగా చెప్పారు. చెప్పిన తర్వాత మనకింక దాని మీద అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. ఈ వ్యవస్థను సృష్టించమని నేను అడగట్లేదు. ఇవాళ ఉన్న వ్యవస్థ నియంత్రించడానికి, సరి అయిన వైద్యం అందించడానికి దానికి కావలసిన శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణ ఇచ్చి దాన్ని ఆదుకోవాలనేటువంటి మాట మాత్రమే గవర్నమెంట్ జారీ చేసిన
వైద్యుల సలహాల మేరకు గవర్నమెంట్ జారీ చేసిన జీవోను మాత్రమే అమలు చేయమని అడుగుతున్నా.